డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఇమేజ్ సబ్మిషన్ ద్వారా లింక్ బిల్డింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇమేజ్ సబ్మిషన్ అనేది ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో కూడా వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్. సో అసలు ఈ ఇమేజ్ సబ్మిషన్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇమేజ్ సబ్మిషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఇమేజ్ అనేది షేరింగ్ చేస్తాము. సో ఇమేజ్ అనేది ఏ విధంగా షేరింగ్ చేస్తాము అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సపోజ్ నేను ఫేస్బుక్ అకౌంట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్కు సంబంధించిన డిజిటల్ బిహేవియర్ పేజ్ అనేది ఓపెన్ చేశాను. ఇందులో జస్ట్ ఏం చేస్తున్నాను అంటే అందరూ ఇమేజ్ సబ్మిట్ చేసేటప్పుడు సో ఇక్కడ ఎస్సీఓకి సంబంధించిన ఒక ఇమేజ్ ఉంది. సో జనరల్గా ఏంటంటే ఇది ఎస్సీఓకి సంబంధించిన ఇమేజ్. ఇందులో కొంతమంది ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు ఇలా ఇమేజ్కి సంబంధించిన నేమ్ అనేది ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ డిఫరెంట్గా ఉన్న ఇమేజ్ నేమ్తో ఇలా గనక మనం అప్లోడ్ చేసాము అంటే ఓకే, ఇలా అప్లోడ్ చేసాము అంటే ఇది ప్రాపర్ ఇమేజ్ సబ్మిషన్ కింద రాదు. సో మనం ఏం చేయాలి మరి, ఇది ఎస్ఈఓకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ గురించి ఉంది కదా. సో దీన్ని ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ప్రాపర్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. సో దీన్ని ఎస్ఈఓ తర్వాత డిజిటల్ బీవీఆర్. సో ఎవరైనా ఎస్సీఓ అని ఎస్సీఓ కానీ లేదంటే ఎస్సీఓ డిజిటల్ బీవీఆర్ కానీ సెర్చింగ్ చేసేటప్పుడు ఫేస్బుక్లో నేను అప్లోడ్ చేసిన ఈ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా యూజర్స్కి కనబడుతుంది. సో ఎస్సీఓ డిజిటల్ బీవీఆర్ ఉంది కదా, దీన్ని ఇలా సబ్మిట్ చేస్తున్నాను. ఫేస్బుక్లో ఇప్పుడు ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది. సింపుల్గా నేను ఏమైనా టెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఆప్టిమైజేషన్ వెబ్సైట్ లింక్. సో వెబ్సైట్ లింక్ అనేది నేను ఇలా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను. ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని పోస్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ ఇమేజ్ కనుక ఫేస్బుక్లో ఎవరికైనా కనపడిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ వెబ్సైట్కి సంబంధించిన ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాం కదా, దీనికి సంబంధించిన బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది అంటే సోషల్ మీడియాలో మనం ఇమేజ్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది వన్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట. సో మనం ఇమేజ్కి ప్రాపర్ ఫైల్ నేమ్ అనేది క్రియేట్ చేసేసి ఒక టెక్స్ట్ అంటే బాడీలో ఒక ఏదైనా కంటెంట్ అనేది రాసి తర్వాత వెబ్సైట్కి సంబంధించిన లింక్ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకొని పోస్టింగ్ చేయాలి. సో పోస్టింగ్ అయిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసుకునేటప్పుడు మనకు ఇలా సోషల్ మీడియాలో మనము అన్ని సోషల్ మీడియాస్లో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు ఇమేజ్కి సంబంధించిన ఫైల్ నేమ్ అనేది ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇది వన్ మెథడ్. సో సెకండ్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది, మనం సింపుల్గా ఏం చేయాలి, గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళేసి ఇమేజ్ సబ్మిషన్స్ 2021. సో ఇమేజ్ సబ్మిషన్ 2021 అని గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు మనకి ఒక లిస్ట్ వస్తుంది. ఇక్కడ చాలా లిస్టులు వస్తాయి. 150 ఫ్రీ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ టు బూస్ట్ యువర్ ఎస్ఈఓ, తర్వాత 60+ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ 2021 ఫ్రీ డే. ఇలా లింక్స్ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకంటూ కొన్ని లిస్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ లిస్ట్లోకి లింక్డ్ఇన్ అని ఉంది, తర్వాత మీడియాఫైర్, ఫేస్బుక్, మై స్పేస్, ట్విట్టర్, పింట్రెస్ట్. సో వీటిల్లోకి వచ్చేసి మనకి ఇమేజ్ అనేది మనం సబ్మిట్ చేసుకోవాలి. ఇలా సబ్మిట్ చేసేసుకొని మనం ఇందాక ఏదైతే మనం లింక్ అనేది డ్రాప్ చేసామో అలాగే లింక్ అనేది ఆ ఇమేజ్తో పాటు లింక్ అనేది డ్రాప్ చేసామంటే ఆటోమేటిక్గా ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇమేజ్ సబ్మిషన్ ఏ విధంగా చేయాలి, ఇమేజ్ సబ్మిషన్కి సంబంధించిన వెబ్సైట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఈ విధంగా మనం చేయాలి. ఇది ఆఫ్ పేజీలో కూడా లింక్ బిల్డింగ్ చేసుకునే దాంట్లో ఇమేజ్ సబ్మిషన్ అనేది వన్ ఆఫ్ ది ప్రాసెస్.
హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో బ్లాగ్ కామెంటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. బ్లాగ్ కామెంటింగ్ ద్వారా లింక్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఏదైనా ఒక వెబ్సైట్కి సంబంధించింది, ఏదైనా ఒక బ్లాగ్కి సంబంధించిన ఆర్టికల్స్ అనేది జనరేట్ అయ్యేటప్పుడు అది మీ క్లయింట్కి రిలవెంట్గా ఆ కంటెంట్ కనుక ఉంటే దాంట్లో మీరు కామెంటింగ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో నా వెబ్సైట్ వచ్చేసి డిజిటల్ బీవీఆర్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది. సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఈ వెబ్సైట్కి రిలవెంట్గా బ్లాగ్ కామెంటింగ్ చేసి లింక్ ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ అని నేను సెట్ చేశాను. టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ అనేసి వచ్చింది ఇక్కడ. నేను జస్ట్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో నేను ఏదైనా ఒకటి తీసుకుంటున్నాను, మార్కెటింగ్ ల్యాండ్. సో ఒక ఆర్టికల్ పిక్ చేస్తున్నాను. సో ఈ ఆర్టికల్ మొత్తం ఇలా ఉంది. ఈ ఆర్టికల్ కిందకి డౌన్కి వచ్చేవరకే ఏమైనా కామెంటింగ్ సెక్షన్స్ ఇచ్చారా? ఇక్కడ కామెంటింగ్ సెక్షన్స్ ఏమీ లేవు. సో ఇక్కడ మనము బ్లాగ్ కామెంటింగ్ అనేది చేయలేము. నెక్స్ట్ సో ఇది బ్లాగ్, ఈ ఆర్టికల్ ఉంది కదా. సో ట్రై దీస్ టాప్ ర్యాంకింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టుడే. సో మనం ఏం చేయాలి, దీనికి ఈ ఆర్టికల్ బాగుంది అనేది మనం రిప్లై చేయాలి. ఇలా ఇచ్చాము. ఓకే, పోస్ట్ కామెంట్ చేసాము. సో కామెంట్ అనేది ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోయింది. సో దీన్ని మనం కామెంట్ పోస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని కనుక అప్రూవ్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఈ కామెంట్ సెక్షన్స్లో మనం కింద చూడొచ్చు దాన్ని. సో ఒకసారి చెక్ చేద్దాం. సో వీళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేయడానికి టైం పడుతుంది. సో మనం వేరే కొన్ని చూద్దాము. సో నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ నేను తీసుకున్నాను, savingadvice.com. సో ఈ savingadvice.comలో ఎలా సెట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ బ్లాగ్ కామెంటింగ్ ఎస్ఈఓ అనేసి నేను టైప్ చేశాను. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, టాప్ 21 బ్లాగ్ కామెంటింగ్ సైట్స్, హై డిఏ. సో డొమైన్ అథారిటీ ఎక్కువగా ఉన్న వెబ్సైట్స్ ఉన్నాయి. వీటిల్లో కనుక మనం బ్లాగ్ కామెంటింగ్ ప్రాపర్గా కనుక చేయగలిగితే 100% మన వెబ్సైట్కి సంబంధించిన బ్యాక్ లింక్ అంటే డూ ఫాలో లింక్ అనేది క్రియేట్ అవుతుంది అనేసి దాని అర్థం. నేను సింపుల్గా దీన్ని వేరే ట్యాబ్లోకి తీసుకున్నాను. ఇలా నాకు లిస్ట్ వచ్చింది. సో వేరే ట్యాబ్లోకి ఇలా తీసుకున్నాను, సింపుల్గా లిస్ట్ వచ్చింది. సో వీటిలో నేను ఒక కేటగిరీ అనేది తీసుకుంటాను. సో నీల్ పటేల్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది ఇది నీల్ పటేల్ది. సో ఇందులో ఏదైనా ఒక ఆర్టికల్ తీసుకోండి. సో నీల్ పటేల్ అవసరం లేదు. సో హెల్త్ రిలేటెడ్ ఏదైనా తీసుకుందాం. లిస్ట్ ఆఫ్ ఫైనాన్స్ అంట. సో ఇది తీసుకుందాంలే, ఫైనాన్స్. ఇందులో ఒక ఆర్టికల్ ఏదైనా ఓపెన్ చేద్దాం. సో ఇలా తీసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ కింద కామెంట్ సెక్షన్ ఉంది. ఈ కామెంట్ సెక్షన్స్లో మనం కామెంట్ చేయటం. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. తర్వాత నేమ్, ఈమెయిల్ ఐడి, టు మై కామెంట్, పోస్ట్ కామెంట్. సో ఇక్కడ పోస్ట్ కామెంట్ అయిన తర్వాత ఇక్కడ మనకు వచ్చింది చూసారా, డిజిటల్ బీవీఆర్ లోగో, డిజిటల్ బీవీఆర్ సేస్ సో అండ్ సో అనేసి. సో అదే మనం దీంట్లో ఈ కామెంట్ సెక్షన్లో ఇంకోసారి కామెంట్ చేస్తాం చూడు. ప్లీజ్ చెక్ మై ఆర్టికల్ ఆల్సో రిలేటెడ్ దిస్. సో మన వెబ్సైట్ కనుక ఏమైనా నచ్చామనుకో www.digitalbvr.com. సో డైరెక్ట్గా లింక్ ఇచ్చేద్దాము. రిగార్డ్స్. సో డిజిటల్ బీవీఆర్ రిప్లై టు మై పోస్ట్ కామెంట్. సో ఇది చూసారా, ఇక్కడ
లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో కామెంట్స్ ద్వారా లింక్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే, సో ఇది చాలా సందర్భాల్లో ఏంటంటే ఇలా వీళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయరు. మనం కామెంట్స్ చేసిన వెంటనే ఆ కామెంట్ని వెంటనే యాక్సెప్ట్ చేయరు. కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు. అలా యాక్సెప్ట్ చేసిందే ఇదనమాట. సో ఇలా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ ఆర్టికల్ మీద ఎవరన్నా చదవటానికి వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ కామెంట్ సెక్షన్లో ఎవరైనా చూశారు అంటే ఈ లింక్ మీద క్లిక్ చేస్తారు. ఓకే, ఈ కంటెంట్కి రిలవెంట్గా ఉంది ఈ వెబ్సైట్ అనేసి. ఓకే, దీనివల్ల ఏంటంటే ఒక డూ ఫాలో లింక్ అనేది క్రియేట్ అవుతుంది. బ్లాగ్ కామెంటింగ్ అంటే లింక్ బిల్డింగ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన వెబ్సైట్ కాంటెంట్కి రిలవెంట్గా ఉన్న వెబ్సైట్స్లో మాత్రమే మనం బ్లాగ్ కామెంటింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే మన వెబ్సైట్కి సంబంధించిన బ్యాక్ లింక్స్ అంటే డూ ఫాలో లింక్స్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతాయి, ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఇది బ్లాగ్ కామెంటింగ్ అనేది అంటాం. సో ఈ బ్లాగ్ కామెంటింగ్ అనేది కేవలం ఈ వెబ్సైట్స్లోనే కాదు, మీరు ఫోరం సైట్స్లో కూడా చేయొచ్చు. ఫోరం సైట్స్ అంటే మనం కోరా ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసావు కదా, అందులో కూడా మీరు బ్లాగ్ కామెంటింగ్, ఎనీ కన్వర్జేషన్, ఒక టాపిక్కి సంబంధించిన ఏదైనా కన్వర్జేషన్ అనేది జరుగుతున్నప్పుడు అక్కడ మీరు బ్లాగ్ కామెంటింగ్ అనేది చేయొచ్చు. అలాగే ఏదైనా ఒక ఆర్టికల్ మీకు నచ్చింది, సో మీ కాంటెంట్కి రిలవెంట్గా ఉంది ఆ ఆర్టికల్ అంటే, ఆ ఆర్టికల్ కింద కామెంట్ సెక్షన్స్లో కామెంటింగ్ చేసేసి, ఇది కూడా యూ కెన్ ఆల్సో చెక్ మై వెబ్సైట్, యూ కెన్ ఆల్సో గెట్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ దిస్ అని చెప్పేసి మన వెబ్సైట్కి సంబంధించింది లేదంటే పేజ్కి సంబంధించిన లింక్ కనుక ఇచ్చి పోస్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఇలా పబ్లిష్ అవుతుంది. దీన్ని మనం బ్లాగ్ కామెంటింగ్ అంటారు. మీకు ఎవరైనా బ్లాగ్ కామెంటింగ్ చేయండి, లింక్ బిల్డింగ్ చేయడానికి బ్లాగ్ కామెంటింగ్ చేయండి అంటే మీకు తెలీదు అనుకోకుండా, ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం మీరు బ్లాగ్ కామెంటింగ్ చేయొచ్చు. మీకు ఇంకా సింపుల్గా అంటే ఏ విధంగా ఇంకా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో టాప్ 100 హెల్త్ బ్లాగ్స్ ఇలా టైప్ చేశారనుకోండి, మీది కనుక హెల్త్కి సంబంధించిన రిలేటెడ్ క్లయింట్ మీకు ఉన్నారా అంటే టాప్ 100 హెల్త్ బ్లాగ్స్ అనగానే మనకు ఒక లిస్ట్ చూపిస్తుంది. ఓకే, సో ఈ లిస్ట్ని ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, సో ఇలా ట్యాబ్లోకి ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది వస్తుంది. సో మన వెబ్సైట్, మన కాంటెంట్ కూడా హెల్త్ రిలేటెడ్గా అయితే ఏదైనా ఒక ఆర్టికల్ని ఇలా క్లిక్ చేసాము అంటే ఇలా ఆర్టికల్ వస్తుంది. దాని కింద వచ్చేసి 100% కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది కామెంట్ సెక్షన్. సో ఈ మన క్లయింట్ హెల్త్ రిలేటెడ్ అయితే మనం ఏ విధంగా సెర్చింగ్ చేసుకోవాలి, టాప్ 100 హెల్త్ బ్లాగ్స్ అంటారు. ఈ హెల్త్ బ్లాగ్స్ అనేది టాప్ 100 వచ్చాయి కదా, సో వీటిలో మనం ఒక్కొక్క సైట్ కనుక ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో ఈ ఆర్టికల్ కనుక ఆ సైట్లోకి ఓపెన్ చేస్తే, ఆర్టికల్ కనుక క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి కామెంట్ సెక్షన్ వస్తుంది. కామెంటింగ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకి క్లియర్గా వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో ఇది డిఫరెంట్గా ఉంది, ఇక్కడ చూద్దామనండి. ఇట్స్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్. తర్వాత నేము, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్, పోస్ట్ కామెంట్. సో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తే మనం చూడొచ్చు, కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేశారు చూసారా, సో డిజిటల్ బీవీఆర్. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత లింక్ మీకు ప్రాక్టికల్గా చూసారా ఎలా ఉందో. మనం ఇక్కడ వెబ్సైట్ ఇల్లు ఇచ్చారు ఆటోమేటిక్గా. ఈ వెబ్సైట్ కనుక ఇచ్చినప్పుడు ఈ వెబ్సైట్ని కనుక మనము ఏదైతే వెబ్సైట్ ఇస్తే వెబ్సైట్, లేదంటే పేజ్ కనుక సపరేట్గా మనం పేజ్ కనుక ఇక్కడ ఇవ్వాలి అంటే పేజ్ ఇవ్వచ్చు. ఓకేనా, ఆ యూఆర్ఎల్ని ఇక్కడ కాపీ చేసి పోస్ట్ కామెంట్ చేసామంటే ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోయింది. ఇది చాలా రేర్గా జరుగుతుంది, ఇలా పోస్ట్ అయిపోయింది. కాబట్టి ఎవరైనా డిజిటల్ బీవీఆర్ మీద ఇలా క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి వాళ్ళు ల్యాండ్ అవుతారు. దీనివల్ల ఏంటంటే వెబ్సైట్కి ఒక క్వాలిటీ బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ బ్యాక్ లింక్స్ అంటే బ్లాగ్ కామెంటింగ్లో ఆఫ్ పేజీకి సంబంధించిన ఎస్ఈఓలో లింక్ బిల్డింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి దాంట్లో, లింక్ బిల్డింగ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన వెబ్సైట్కి సంబంధించిన కాంటెంట్కి రిలవెంట్గా ఉన్న వెబ్సైట్స్లో మాత్రమే, రిలవెంట్గా ఉన్న బ్లాగ్స్లో మాత్రమే లింక్ బిల్డింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే పేజ్ యొక్క డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్యాక్ లింక్స్, డూ ఫాలో లింక్స్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇవి బ్యాక్ లింక్స్. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హెల్త్ అయితే హెల్త్, మీ క్లయింట్ టెక్ అయితే టెక్, లేదంటే మీ క్లయింట్ జిమ్ రిలేటెడ్ అయితే జిమ్ రిలేటెడ్, మీ క్లయింట్ వచ్చేసి ఫుడ్ రిలేటెడ్ అయితే ఫుడ్ రిలేటెడ్, ఇలా అంతే. టాప్ 100 ఫుడ్ బ్లాగ్స్ అని కొట్టంలోనే ఏదో ఒక బ్లాగ్ వస్తుంది. ఆ బ్లాగ్స్లోకి వెళ్ళి కామెంట్ సెక్షన్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ నుంచి సో ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని చెప్పడం, లేదంటే మీ ఐడియాస్ ఏదైతే ఉన్నాయో ఐడియాస్ అనేది పోర్ట్రేట్ చేయడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల ఫైనల్గా ఈ మా వెబ్సైట్కి సంబంధించింది కూడా మీరు చూడొచ్చు. మా దగ్గర కూడా ఈ టైప్ ఆఫ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉందని మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే
ఆ ఆర్టికల్కి ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్కి డిఏ ఎక్కువగా ఉంటుంది, ఆ వెబ్సైట్కి ట్రాఫిక్గా ఉంటుంది. మనం కామెంటింగ్ చేసిన దగ్గర కూడా ఎక్కువ మంది విజిటర్స్ వస్తూ ఉంటారు కాబట్టి మన వెబ్సైట్కి కూడా ట్రాఫిక్ ఇంక్రీజ్ అవడానికి, అలాగే క్వాలిటీ బ్యాకింగ్స్ క్రియేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో వెబ్ 2.0 అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. వెబ్ 2.0 అనే వర్డ్ని జనరల్గా మనము ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు వింటూ ఉంటాము. అసలు వెబ్ 2.0 అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు స్పెసిఫిక్గా చెప్తాను. వెరీ సింపుల్. వెబ్ 2.0 గురించి చెప్పాలంటే రకరకాలుగా చెప్పొచ్చు, కాంప్లికేటెడ్గా చెప్పొచ్చు, కానీ వెరీ సింపుల్గా చెప్తాను. వెబ్ 2.0 అంటే ఏంటి? సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో లింక్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెబ్ 2.0కి సంబంధించిన వెబ్సైట్స్ ఏదైతే ఉంటాయో ఆ వెబ్సైట్స్లో మనము ఫ్రీగా లింక్ బిల్డింగ్ చేసుకోవచ్చు, ఆర్టికల్ పోస్టింగ్ చేసుకోవచ్చు, ఫ్రీగా క్లాసిఫైడ్స్ అనేది పోస్టింగ్ చేసుకోవచ్చు, ఫ్రీగా పీడిఎఫ్ ఫైల్స్ని షేరింగ్ చేసుకోవచ్చు, ఇమేజ్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా సో మన వెబ్సైట్లో ఉన్న కాంటెంట్ని ఏదైతే షేరింగ్ చేయాలనుకుంటున్నామో ఆ షేరింగ్ చేసే కాంటెంట్ మొత్తాన్ని ఆ వెబ్సైట్స్ అన్నీ తీసుకొని ఆ కంటెంట్ని మిగతా యూజర్స్కి, సో ఆ వెబ్సైట్ వాళ్ళ యూజర్స్కి మనం ఇచ్చే కాంటెంట్ని చూపిస్తాయి. సో వీటిని వెబ్ 2.0 వెబ్సైట్స్ అనేసి అంటాము. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాం చూడండి. ఎస్ఈఓ ఖజానా ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఎస్ఈఓ ఖజానా ఓపెన్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్లో మోర్ ఎస్ఈఓ అని ఉంది, వెబ్ 2.0 లిస్ట్ అని ఉంది. ఓకే, ఈ వెబ్ 2.0 లిస్ట్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీరు బాటమ్ కనుక రండి. ఓకే, బాటమ్కి వస్తే వెబ్ 2.0 సబ్మిషన్ లిస్ట్. సో వెబ్ 2.0 సబ్మిషన్ లిస్ట్లో ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుందాము. సో నేను ఒక వెబ్సైట్ తీసుకున్నాను. సో ఈ వెబ్సైట్లో సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకే, ఇలా సబ్మిట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇందులోకి వన్స్ ఒకసారి మనం సైన్ అప్ అయిన తర్వాత ఇందులోకి మనము ఎంటర్టైన్మెంట్ కాంటెంట్కి సంబంధించింది కానీ, టెక్నాలజీస్ కంటెంట్కి సంబంధించింది కానీ, లేదంటే ఏదైనా కానీ, సో ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీ రిలేటెడ్కి సంబంధించిన కాంటెంట్ని ఇందులో మనము ఫ్రీగా సబ్మిట్ చేయొచ్చు. ఐదర్ ఆర్టికల్ కావచ్చు, లేదంటే ఇమేజ్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు, ఇన్ఫోగ్రాఫిక్స్ ఫైల్స్ కావచ్చు. వీటన్నిటిని సబ్మిట్ చేసేసి ఒక లింక్ అనేది మనం అఫీషియల్గా డ్రాప్ చేస్తాము. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళకున్న టర్మ్స్ ప్రకారం 1 వీక్ అయితే 1 వీక్, ఇమీడియట్గా అయితే ఇమీడియట్గా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసిన వెంటనే మనకు ఒక లింక్ బిల్డింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అన్నింటినీ కలిపి వెబ్ 2.0 అనేసి అంటాము. ఇంకో రకంగా చెప్పాలంటే వెబ్ 2.0 వెబ్సైట్స్ అనేసి అంటాము. వెబ్ 2.0 వెబ్సైట్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీకి సంబంధించిన డేటా మొత్తాన్ని తీసుకొని, సో లింక్స్తో సహా తీసేసుకొని పబ్లిష్ చేస్తుంది. రిలవెంట్గా ఉంటే మాత్రమే పబ్లిష్ చేస్తాయి. ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇచ్చే అన్ని వెబ్సైట్స్ని వెబ్ 2.0 సైట్స్ అనేసి అంటాము. సో ఇప్పటి వరకు మనం అన్ని చేసింది వెబ్ 2.0 వెబ్సైట్స్లోనే. లింక్ బిల్డింగ్ చేసినా కానీ, ఇమేజ్ సబ్మిషన్ చేసినా కానీ, లేదంటే పీడిఎఫ్ ఫైల్స్ సబ్మిషన్ చేసినా కానీ, ఇవన్నీ వెబ్ 2.0 వెబ్సైట్స్ అనమాట. సో మీకు వెబ్ 2.0 తెలుసా అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అంటే వెబ్ 2.0 వెబ్సైట్స్ ఇన్ ద సెన్స్ మనము లింక్ సబ్మిషన్ చేస్తున్నాం కదా, ఆ లింక్ సబ్మిషన్ చేసేటప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసే అన్ని వెబ్సైట్స్ని వెబ్ 2.0 సైట్స్ అనేసి అంటాము. ఇది సింపుల్గా వెబ్ 2.0 గురించి. సో ఈ వెబ్ 2.0 యాక్టివిటీస్ చేసేటప్పుడు ఇలా మనకు వెబ్సైట్స్ వస్తాయి. వీటిలోకి మనం సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయ్యి సో మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ ఐడీస్ వస్తాయి. తర్వాత ఆటోమేటిక్గా మనము ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కనుక ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ కాంటెంట్లో ఇలా వచ్చేసేసి మనకు కావాల్సిన కాంటెంట్ని సబ్మిట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని వెబ్ 2.0 సైట్స్ అనేసి అంటాము. హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ పేజ్ ఎస్సీఓలో అసలు ఎస్సీఓ ఖజానా అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో మీకు ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓ ఎవరన్నా చెయ్యండి అనేసి అన్నారు అంటే సో మీరు ఇమ్మీడియట్గా సో వేరే థాట్ అనేది లేకుండా ఎస్సీఓ ఖజానా అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. సో సింపుల్గా నేను చూపిస్తాను. ఎస్సీఓ ఖజానా.
సో ఇమీడియట్గా ఈ ఎస్సీఓ ఖజానా ఓపెన్ చేసేసి ఇక్కడ బుక్ మార్కింగ్ ఉంది, ఓకేనా. ఈ బుక్ మార్కింగ్ జస్ట్ ఇలా ఓపెన్ చేయండి. సో దీనికి సంబంధించిన కొన్ని లింక్స్ వస్తాయి. ఈ లింక్స్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ ఏ ఫ్రీ యాడ్, ఓకే. మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో లేదంటే మన క్లయింట్ ఎవరైతే ఉంటారో ఆ క్లయింట్కి సంబంధించిన A to Z ఇలా మనం ఆల్రెడీ పోస్ట్ ఏ విధంగా క్లాసిఫైడ్ చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. ఇలా లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి ఇలా లిస్ట్ అంతా ప్రిపేర్ చేసేసి డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఇదనమాట. వీటిని మనం ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటాము. సో ఫస్ట్ మీరు ఈ ఎస్సీఓ ఖజానా సైట్ కనుక ఓపెన్ చేసేసి బుక్ మార్కింగ్, డైరెక్టరీ, ఆర్టికల్ సబ్మిషన్, ఇన్స్టెంట్ అప్రూవల్ ఆర్టికల్స్, ప్రెస్ రిలీజెస్, క్లాసిఫైడ్స్, తర్వాత టూల్స్. సో దీనికి సంబంధించిన టూల్స్ అనేది ఉంటాయి. తర్వాత బిజినెస్ లిస్టింగ్స్, ఇండియా బిజినెస్ లిస్టింగ్స్, మోర్ ఎస్సీఓ అని చూసారు. ఇక్కడ మోర్ ఎస్సీఓలో మనం ఇందాక ఆల్రెడీ వెబ్ 2.0 లిస్ట్ అనేది మనం ఆల్రెడీ చూసాము, ఓకే. సో వెబ్ 2.0 లిస్ట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్, పీడిఎఫ్ సబ్మిషన్స్. మన క్లయింట్ దగ్గర ఏమైనా పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయంటే పీడిఎఫ్ ఫైల్స్ని సబ్మిట్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి. వాటిలోకి వెళ్ళేసి సేమ్ ఫార్మాట్, సో వాటిలోకి వెళ్ళేసి మనం పీడిఎఫ్ ఫైల్స్ని మనం సబ్మిట్ చేయొచ్చు. అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పీపీటీ అనేసి అంటాము, వాటిని సబ్మిట్ చేసుకోవచ్చు. వీడియో ఫైల్స్ ఉంటే వీడియోని సబ్మిట్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ ఏమైనా ఉంటే వాటిని సబ్మిట్ చేయొచ్చు. పాడ్కాస్ట్ కనుక ఆడియో ఫైల్స్ ఏమైనా ఉన్నాయంటే పాడ్కాస్ట్ అనేసి అంటాము, వాటిని మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ అండ్ ఫోటో సబ్మిషన్స్ వాటికి సంబంధించిన ఉంటాయి. పిఎన్జీ ఫైల్స్, సో ఇమేజ్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. పిఎన్జీ కూడా వన్ ఆఫ్ ది హై సర్క్యులేటింగ్ ఇమేజ్ ఆప్షన్స్ అనమాట. సో పిఎన్జీ ఫైల్స్ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. తర్వాత ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇన్ఫోగ్రాఫిక్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇన్ఫోగ్రాఫిక్స్ కనుక ఒకసారి ఓపెన్ చేస్తే హైడిఏ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్. సో సింపుల్గా మళ్ళీ ఇందాక మనం ఏదైతే మనం చూసామో సేమ్ ఇలాగ లిస్ట్ ఒకటి వస్తుంది. సింపుల్గా దాన్ని ఇలా క్లిక్ చేస్తాము. సో లింక్ అనేది సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ తర్వాత ఇన్ఫోగ్రాఫిక్ని మనం సబ్మిట్ చేస్తాము, ఓకే. సో హెల్త్ రిలేటెడ్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఫన్నీ అయితే ఫన్నీ, హెల్త్ అయితే హెల్త్, ఇలా వీటన్నిటిని ఇన్ఫోగ్రాఫిక్స్ అనేసి అంటాము, ఓకే. ఇన్ డీటెయిల్గా ఉంటాయి. మీ క్లయింట్ దగ్గర ఇన్ఫోగ్రాఫిక్స్ సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయంటే వాటిని ఇందులో సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇమీడియట్గా ఈ యాక్టివిటీస్ అన్ని మీరు చేశారంటే మీకు ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓ అనేది మీరు చేస్తున్నట్టే. సో మీకు ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓ అనేది వచ్చు. సో ఇది ఎస్సీఓ ఖజానా అనేది ఒక సైట్ రెఫరెన్స్. సో మీకు ఈ టైప్ ఆఫ్కి సంబంధించిన ఎస్సీఓ ఖజానాకి సంబంధించిన ఇమేజెస్ అంటే ఈ రిలేటెడ్కి సంబంధించిన సైట్స్ ఎలా కావాలి, ఎలా చూస్తారు అంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఎస్సీఓ ఖజానా రిలవెంట్ సైట్స్. సో వెల్కమ్ టు ఎస్సీఓ ఖజానా. సో టాప్ 75 సిమిలర్ వెబ్సైట్స్ లైక్ ఎస్సీఓ ఖజానా. ఇక్కడ ఒక లిస్ట్ వచ్చారు చూసారా. సో ఈ లిస్ట్ అనేది వస్తుంది. వీటిల్లోకి వెళ్ళి కూడా మీరు ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓ వస్తాయి. ఏ క్లయింట్ దగ్గరికి వెళ్ళినా కానీ మీరు ఇమ్మీడియట్గా మాకు వర్క్ వచ్చు, సో మాకు ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటే ఈ టైప్ ఆఫ్ అంటే మీరు సింపుల్గా అంటే చాలా హెవీగా చెప్పుకోవాలి. ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటే సో ఎస్సీఓ ఖజానాలోకి వెళ్ళేసేసి సార్ ఇవన్నీ మేము సబ్మిట్ చేసుకోవాలి, ఇవన్నీ టైం పడుతుంది. సో ఒక్కొక్కటి సబ్మిట్ చేసేసుకొని లింక్ కనుక మన వెబ్సైట్కి సంబంధించిన లింక్ని ఇందులో యాడ్ చేసుకుంటే సో లింక్ బిల్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. డూ ఫాలో లింక్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. డూ ఫాలో లింక్స్ ఎక్కువగా వచ్చాయంటే ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి. సో మీకు ఇలాగే పైన కనుక మీరు చూస్తారంటే గెస్ట్ బ్లాగింగ్ సైట్స్ అనేది కూడా ఉంటాయి. సో సింపుల్గా గెస్ట్ బ్లాగింగ్ సైట్స్, ఓకే. సో ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళేసి గెస్ట్ బ్లాగింగ్ అనేది మనం చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఇలా క్లిక్ చేశాను. సో ఇందులోకి వచ్చేసి మనము గెస్ట్ బ్లాగింగ్ సైట్స్ అనేది చేసుకోవచ్చు, ఓకే. సో ప్రతిదీ మీకు ఎస్సీఓ ఖజానాలో ఉంటుంది. తర్వాత బ్లాగ్ కామెంటింగ్ మనం ఇందాక ఆల్రెడీ చేసాం కదా, ప్రొఫైల్ సబ్మిషన్, తర్వాత ఫోరం సబ్మిషన్స్, తర్వాత వికీ సబ్మిషన్స్, ఇవన్నీ ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓలు అనమాట. సో నేను మీకు బేసిక్గా కొన్ని ఎలా చేయాలి అనేది నేను చూపించాను. మిగతా అన్ని కూడా సేమ్ ఫార్మాట్. ఇవన్నీ మీరు చేయొచ్చు. ఇవన్నీ చేయటం వల్ల మనకి క్వాలిటీ బ్యాక్ లింక్స్ అనేది జనరేట్ అవుతాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆఫ్ పేజ్ ఎస్సీఓలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన వెబ్సైట్ కాంటెంట్కి రిలవెంట్గా ఉన్న వెబ్సైట్స్లో మాత్రమే లింక్ బిల్డింగ్ చేయాలి. అలా లింక్ బిల్డింగ్ చేస్తేనే క్వాలిటీ డూ ఫాలో లింక్స్ అనేది క్రియేట్ అవుతాయి.
క్వాలిటీ డూ ఫాలో లింక్స్ క్రియేట్ అయితే వెబ్సైట్కి ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది, వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది టోటల్గా ఆఫ్ పేజ్కి సంబంధించిన యాక్టివిటీస్ని ఏ విధంగా చేయాలి అనేది బేసిక్ లెవెల్. మీరు దీన్ని ప్రాక్టీసింగ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక 1 month తర్వాత కనుక మీరు చూసారంటే ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ మీకు ఈజీగా ఒక 5,000 to 6,000 డూ ఫాలో లింక్స్ అనేది మీకు క్రియేట్ అవుతాయి. హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ పేజ్ ఎస్సీఓలో ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ కూడా వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్. ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ అనేది వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ని జెట్ స్పీడ్లో తీసుకెళ్తుంది. అసలు ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ అంటే ఏంటి? నేను వెరీ సింపుల్గా చెప్తాను. దీనికి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. సో చాలా స్ట్రాటజీస్ని మనము ఇన్ డెప్త్గా చెప్పుకోవడం వల్ల ఎటువంటి యూజ్ లేదు, కానీ సింపుల్ థియరీగా చెప్తాను, అది అందరికీ అర్థమవుతుంది. సపోజ్ సస్టైన్ కార్ట్ అనేది ఒక వెబ్సైట్. సో తెలుగులో ఇది సస్టైన్ కార్ట్ అనేది వెబ్సైట్. ఈ సస్టైన్ కార్ట్ వెబ్సైట్ అనేది ఈ కామర్స్. ఇందులో బ్రాండెడ్కి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేది సేల్ చేస్తూ ఉంటారు. సో దీనికి ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓ ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ అనేది చేయాలి. అది ఏ విధంగా ఉంటుంది? సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ అంటే ఏమి లేదు, మన ప్రొడక్ట్ని ఎవరైనా సెలబ్రిటీస్, సో సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నా కానీ, లేదంటే సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నా కానీ, మన ప్రోడక్ట్ని ఎంకరేజింగ్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్లో దాన్ని ప్రమోట్ చేయటం అనేది ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ అంటారు. సో వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్లో దీన్ని ప్రమోట్ చేయటం వల్ల ఒక్కసారిగా ఆ బ్రాండ్కి సంబంధించిన అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఆటోమేటిక్గా బ్రాండ్కి సంబంధించిన వెబ్సైట్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అయ్యేలా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ ట్విట్టర్ అనేది నేను చూస్తున్నాను. సో ఇక్కడ సస్టైన్ కార్ట్కి సంబంధించిన ట్విట్టర్ అనేది నేను చూస్తే ఇక్కడ నాగ చైతన్య, సమంత. సో ఈ సస్టైన్ కార్ట్కి సంబంధించిన బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళు ఒక చిన్న వీడియో అనేది ఇక్కడ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు దాన్ని. సో ఒక చిన్న వీడియో అనేది ఇక్కడ చేస్తున్నారు, అంటే ప్రమోషన్ చేస్తున్నారు. దీని గురించి వాళ్ళు చెప్తున్నారు, సస్టైన్ కార్ట్ గురించి. సో శిల్పారెడ్డి అనేది ప్రమోటర్. ఓకే, సో ఈ సస్టైన్ కార్ట్ గురించి వీళ్ళు చెప్పడం వల్ల దీనికి సంబంధించిన అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అయ్యి చాలా మంది సస్టైన్ కార్ట్కి డైరెక్ట్ సెర్చ్ అనేది వస్తుంది. సో ఈ డైరెక్ట్ ట్రాఫిక్ రావడం వల్ల ఈ వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అనేది, అంటే వీళ్ళు ఈ సస్టైన్ కార్ట్కి సంబంధించిన వెబ్సైట్స్ అనేది సోషల్ మీడియాలో షేరింగ్ అనేది ఎక్కువగా చేస్తారు. వీళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే వీళ్ళ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో వీళ్ళ వర్డ్స్ వల్ల, ఈ స్టార్స్ చెప్పే మాటల వల్ల ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అనేది అవుతున్నారో వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియంస్లో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అనేది షేర్ చేస్తారు, లేదంటే డైరెక్ట్ ట్రాఫిక్గా కన్వర్ట్ అవుతారు. దీనివల్ల వెబ్సైట్కి సంబంధించిన ఆఫ్ పేజ్ ఎస్సీఓ అనేది క్వాలిటీ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ అంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ని షేర్ చేయటం కానీ, లేదంటే వెబ్సైట్కి సంబంధించిన ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, అది ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ కింద వస్తుంది. సో మీరు ఆఫ్ పేజ్కి సంబంధించిన ఎస్సీఓ చేసేటప్పుడు మీరు ఎవరికైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో మనము మన వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ని షేరింగ్ చేయటం వల్ల మన వెబ్సైట్కి ర్యాంకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం క్లయింట్స్కి అనేది మనం చెప్పుకోవాలి. హలో, హాయ్ ఎవ్రీవన్. ఆఫ్ పేజ్లో డూ ఫాలో లింక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనము బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేసాము. బ్యాక్ లింక్స్ ఈజ్ ఈక్వల్ టు డూ ఫాలో లింక్స్. సో డూ ఫాలో అంటే ఏంటి, నో ఫాలో అంటే ఏంటి అనేది మనము థియరీలో నేర్చుకున్నాము. సో అందులో ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా, సో చాలామంది ఎస్సీఓస్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళ సుపీరియర్స్ కానీ, లేదంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ డూ ఫాలో లింక్స్ క్రియేట్ చేయండి అంటారు. సో మనము కన్ఫ్యూజ్ అయిపోయి బ్యాక్ లింక్స్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కదా, డూ ఫాలో లింక్స్ అంటే ఏంటి అనేది మళ్ళీ మనకు డౌట్ వస్తుంది.
సో డూ ఫాలో లింక్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది. సో ఎంత సబ్జెక్ట్ పెద్దగా ఉన్నప్పటికీ అర్థమయ్యేలాగా సింపుల్గా మీకు చెప్తాను. ఎవరైనా డూ ఫాలో లింక్స్ అనేది క్రియేట్ చేయండి అంటే మీరు ఏదైతే బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేస్తున్నారో ఎవ్రీ బ్యాక్ లింక్ ఈజ్ ఈక్వల్ టు 1 డూ ఫాలో లింక్. సో కంగారు పడొద్దు, బ్యాక్ లింక్ ఈక్వల్ టు డూ ఫాలో. సో వాళ్ళు డూ ఫాలో లింక్స్ అని మీతో మాట్లాడుతున్నారు అంటే మీరు కూడా డూ ఫాలో లింక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాము అని చెప్పాలి. సో డూ ఫాలో లింక్స్ క్రియేట్ చేస్తున్నారా అన్నప్పుడు లేదు నేను బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తున్నాను అని మీరు ఆన్సర్ కనుక చేస్తే సో డూ ఫాలో లింక్స్ అంటే ఏంటి మీకు ప్రాపర్గా తెలియదు అనేసి వాళ్ళు అనుకుంటారు. అందుకనేసి డూ ఫాలో లింక్ అంటే 100% అది బ్యాక్ లింక్ అనే అర్థము. సో అసలు మన వెబ్సైట్కి డూ ఫాలో లింక్స్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది, డూ ఫాలో లింక్ అంటే ఏంటి, బ్యాక్ లింక్ అంటే ఏంటి, అలాగే డూ ఫాలో లింక్స్ అంటే ఏంటి, నో ఫాలో లింక్స్ అంటే ఏంటి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది వర్డ్ప్రెస్ సైట్. సో ఈ వర్డ్ప్రెస్ సైట్కి సంబంధించిన డొమైన్ వచ్చేసి audiencereports.com. సో ఇది audiencereports.com అనేది ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్. సో మీరు ఏ క్లయింట్కైనా వర్క్ చేసేటప్పుడు మ్యాక్సిమం వర్డ్ప్రెస్కి సంబంధించిన సైట్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. సో ఈ వర్డ్ప్రెస్ సైట్లో మనము డూ ఫాలో లింక్స్ ఒక పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనము ఏ విధంగా క్రియేట్ చేస్తాము డూ ఫాలో లింక్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పోస్ట్ అనేది తీసుకున్నాను. సో ఈ పోస్ట్లో మనము డూ ఫాలో లింక్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది నేను చూపిస్తాను చూడండి. సో ఈ ఆర్టికల్లో మనం చూసుకుంటే ఏబిపి అనే దానికి బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయింది. సో బ్యాక్ లింక్ క్రియేట్ అయిన టెక్స్ట్కి బ్లూ కలర్ హైలైట్ అవుతుంది. సో దీన్ని కనుక మనం క్లిక్ చేసాము అంటే ఆటోమేటిక్గా వేరే ట్యాబ్లోకి ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు, ఈ ఏబిపి అనేది యాంకర్ టెక్స్ట్ అనుకుంటే దీనికి బ్యాక్ ఎండ్ లింక్ క్రియేట్ అయింది. ఆ లింక్ వచ్చేసి డూ ఫాలో లింక్ అంటాము. సో బ్యాక్ లింక్ క్రియేట్ అయింది కాబట్టి బ్యాక్ లింక్ ఈజ్ ఈక్వల్ టు 1 డూ ఫాలో లింక్. ఓకే, ఇది వేరే దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనము ఏబిపి నెట్వర్క్కి సంబంధించిన సైట్లోకి లాగిన్ అయింది అంటే ల్యాండ్ అయింది. సో ఈ బ్యాక్ లింక్ అనేది డూ ఫాలో లింక్గా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈ టెస్ట్కి సంబంధించిన బ్యాక్ ఎండ్కి వెళ్తున్నాను, ఎడిట్ పోస్ట్లోకి వెళ్తున్నా. సో ఎడిట్ పోస్ట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసేసి ఏబిపి అని ఉంది. సో ఈ ఏబిపి అనే టెస్ట్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు వర్డ్ప్రెస్లో ఆటోమేటిక్గా ఈ విధంగా హైలైట్ అవుతుంది. ఓకే, సో దీన్ని అన్లింక్ చేయాలంటే ఇక్కడ అన్లింక్ చేయొచ్చు. సో ఆల్రెడీ లింక్ బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేశాం కాబట్టి ఇలా ఉంటుంది. సో దీన్ని ఇలా 3 డాట్స్ అనేది పైన ఆప్షన్స్ అనేది 3 ఆప్షన్స్ ఇలా చూపిస్తాయి. ఇలా చూపించి ఎడిట్ యాజ్ HTML అని ఉంటుంది. ఈ ఎడిట్ యాజ్ HTML ఇలా క్లిక్ చేస్తే ఇది లింక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ చూసారా, ఇవి యాంకర్ ట్యాగ్ అంటారు. ఓకే, ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది యాంకర్ ట్యాగ్. సో మనము యాంకర్ టెస్ట్ ఎక్కడ ఇచ్చాము, ఏబిపి అనేది యాంకర్ టెస్ట్. సో ఇది అనేది లింక్. ఓకే, abpnetwork.com అనేది లింక్. సో ఇది మొత్తం వచ్చేసేసి బ్యాక్ లింక్. సో ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో వెరీ సింపుల్, నేను ఇంకొక లింక్ బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇది ఏబిపి నెట్వర్క్కి సంబంధించిన అబౌట్ పేజీ. దీన్ని నేను సింపుల్గా ఇలా కాపీ చేస్తున్నాను. సో దీన్ని మళ్ళీ నేను నార్మల్గా తీసుకున్నాను, ఎడిట్ విజువల్లోకి వచ్చాను. సో ఇప్పుడు మీరు పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ మొత్తం ఇలా ఉంటుంది. సో ఇందులో డూ ఫాలో లింక్, బ్యాక్ లింక్ ఈక్వల్ టు డూ ఫాలో లింక్ అని నేను చెప్పాను. ఓకేనా, సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఏబిపి నెట్వర్క్ అనేది ఉంది ఈ టెక్స్ట్. ఓకే, ఏబిపి నెట్వర్క్ టెక్స్ట్కి ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని జస్ట్ ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఏబిపి నెట్వర్క్ అనే ప్లేస్లో లింక్ అనేది ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చారు. సో ఓకేనా, జస్ట్ దీన్ని నేను ఇలా క్లిక్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ని కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను, వెంటనే ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ ఏబిపి నెట్వర్క్కి సంబంధించిన ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే బ్యాక్ లింక్ అంటే దీన్ని డూ ఫాలో లింక్ అంటారు. ఇది ఆటోమేటిక్గా బ్యాక్ లింక్ అనేది ఆటోమేటిక్గా డూ ఫాలో లింక్గా క్రియేట్ అవుతుంది.
సో ఈ ఏబిపి నెట్వర్క్ వెబ్సైట్ అనేది హై డొమైన్ అథారిటీ ఉంటుంది, ఎందుకంటే ఏబిపి నెట్వర్క్ అనేది చాలా బ్రాండెడ్ కాబట్టి దీనికి విజిటర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. సో ఈ పేజీకి మన ఆర్టికల్లో ఒక లింక్ అనేది ఇచ్చాము. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ వెబ్సైట్కి ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయ్యిద్ది. ఓకేనా? సో మన వెబ్సైట్లో ఈ ఆర్టికల్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి, ఈ audiencereports.comలో ఆర్టికల్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లింక్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. లింక్ క్రియేట్ చేసాము ఇన్ ద సెన్స్ ఏంటంటే గూగుల్ బోర్డ్స్ వచ్చేసి ఈ ఆర్టికల్ని ఇండెక్స్ చేసేటప్పుడు సో మొత్తం క్రాలింగ్ చేస్తుంది, ఈ ఆర్టికల్ మొత్తాన్ని క్రాలింగ్ చేస్తుంది. క్రాలింగ్ చేసినప్పుడు ఏబిపి నెట్వర్క్కి ఒక బ్యాక్ లింక్ అనేది మనం ఇచ్చాము, దీన్ని కూడా మీరు క్రాలింగ్ చేయండి, దీన్ని కూడా ఇండెక్స్ చేసుకోండి. ఏబిపి నెట్వర్క్కి సంబంధించిన ఈ టెస్ట్కి రిలవెంట్ లింక్ అనేది ఇక్కడ ఈ ఏబిపి నెట్వర్క్ .comలో దొరుకుతుంది అనేసి మనం గూగుల్కి చెప్తున్నాము. సో గూగుల్ వచ్చేసేసి మొత్తం క్రాలింగ్ చేసేసి ఓకే ఈ పేజీకి ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయింది, ఇది డూ ఫాలో లింక్గా కన్వర్ట్ అవుతుంది అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా చెప్తుంది. సో దీన్ని బ్యాక్ లింక్ అనేసి అంటాము. సో ఇది ఒక బ్యాక్ లింక్ ఈక్వల్ టు డూ ఫాలో లింక్. మనము మన సూపర్ ఎస్ అంటే మన సీనియర్స్కి ఇది ఒక డూ ఫాలో లింక్ అనేది మనం ఏ విధంగా చూపించాలి అనేసి చాలామంది ఏంటంటే సీనియర్స్ అడుగుతారు కదా, అది డూ ఫాలో లింక్ అనేది నువ్వు ఎలా చెప్తున్నావు అనేసి. సో ఈ వర్డ్ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్స్లో ఇక్కడ ఈ లింక్ మీద మీరు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీకు పైన ఒక 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ని ఇలా సింపుల్గా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ యాజ్ HTML అని వస్తుంది. దీన్ని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే మీకు యాంకర్ టెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో HTML కోడ్, సో ఇది HTMLకి సంబంధించిన కోడ్, ఇది క్లోజ్ ట్యాగ్, ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్. ఓకే, మనం ఇది దేనికి ఇచ్చాము? ఏబిపి నెట్వర్క్కి యాంకర్ టెక్స్ట్ ఇచ్చాము, అంటే ఏబిపి నెట్వర్క్కి మనము బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేసాము. సో ఇది మొత్తం వచ్చేసేసి బ్యాక్ లింక్కి సంబంధించిన కోడింగ్ HTML కోడ్. సో దీన్ని లింక్ హైలైట్ అనేసి అంటాము. ఇక్కడ డబుల్ కోటెడ్ మధ్యలో ఉన్న ఏదైతే abpnetwork.com/aboutus ఇదే కదా మనము లింక్ క్రియేట్ చేసింది. సో దీన్ని లింక్ అనేసి అంటాము. ఒకవేళ దీన్ని అంటే ఇది యాక్చువల్గా ఒక డూ ఫాలో లింక్కు సంబంధించిన HTML కోడ్. ఓకే, సో డూ ఫాలో లింక్కి సంబంధించిన HTML కోడ్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు మనము నో ఫాలో లింక్గా ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో యాస్టిజ్ ఇలా ఉంది కదా, నో ఫాలో లింక్కి సంబంధించింది మనకు కావాలి అంటే సింపుల్గా ఇక్కడ HTML అయితే rel ఈక్వల్ టు నో ఫాలో. సో ఈ విధంగా వస్తుంది. కాకపోతే నేను మీకు ఇలా మనము అంటే ఇలా టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. సింపుల్గా నో ఫాలో లింక్స్ అనేది మీరు క్రియేట్ చేశారా ఆర్టికల్లో అనేసి అడుగుతారు మీ సీనియర్స్. ఓకేనా? సో మీకు సీనియర్స్ అడిగినా అడగపోయినా కానీ ప్రతి ఆర్టికల్కి ఒక నో ఫాలో లింక్ అనేది క్రియేట్ చేయాలి. ప్రతి ఆర్టికల్కి ఒక నో ఫాలో లింక్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో డూ ఫాలో లింక్స్ అనేది మినిమం 4-5 అనేది క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఆర్టికల్లో. ఓకేనా? దీన్ని అవుట్ బౌండ్ లింక్స్ అని కూడా అంటాము. ఓకేనా? దీన్ని అవుట్ బౌండ్ లింక్స్ అంటే ఈ పేజీ నుంచి బయట పేజీకి, సో ఏదైనా ఒక వెబ్సైట్కి లింక్ బయటికి వెళ్ళిందంటే అవుట్ బౌండ్ లింక్స్ అనేసి అంటాము. ఓకే, బ్యాక్ లింక్ అన్నా కానీ అవుట్ బౌండ్ లింక్స్ అన్నా కానీ రెండు ఒకటే. సో టెర్మినాలజీ అనేది డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డూ ఫాలో లింక్, అవుట్ బౌండ్ లింక్స్, బ్యాక్ లింక్స్ ఈ 3 ఒకటే టెర్మినాలజీ. ఈ మూడింటిని ఎన్ని రకాలుగా పిలిచినా కానీ మనము ఏమనుకోవాలి, బ్యాక్ లింక్ అనేసి అనుకోవాలి. సో ఒక ఆర్టికల్లో ఎన్ని అవుట్ బౌండ్ లింక్స్ అనేది ఉన్నాయి అనేసి అడిగినప్పుడు మీరు దాన్ని బ్యాక్ లింక్ కిందగానే మీరు చూడాలి. ఒక ఆర్టికల్లో ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనేసి ఎవరైనా అడిగినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని మనం బ్యాక్ లింక్ అనే చూస్తాము. ఒక ఆర్టికల్లో ఎన్ని డూ ఫాలో లింక్స్ క్రియేట్ అయ్యాయి అనేసి ఎవరైనా అడిగితే వాటిని మనం బ్యాక్ లింక్స్ గానే చెప్తాము. సో డూ ఫాలో లింక్స్ అనేది ఎక్కువగా ఎలా క్రియేట్ అవుతాయి అంటే బ్యాక్ లింక్స్ ఎక్కువగా డూ ఫాలో లింక్స్ కన్వర్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి అంటే హై డొమైన్ అథారిటీకి సంబంధించిన పేజెస్లో మనము లింక్ బిల్డింగ్ కనుక చేస్తే డూ ఫాలో లింక్స్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతాయి. సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి.
సో ఇప్పుడు ఈ ఏబిపి నెట్వర్క్ అనే దాన్ని మనము నో ఫాలో లింక్గా ఎలా క్రియేట్ చేయాలి? మనం ఇందాక డూ ఫాలో చూసాము, బ్యాక్ లింక్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అది డూ ఫాలోలోగా క్రియేట్ అవుతుంది. నో ఫాలో అంటే ఇక్కడ ఆల్రెడీ వర్డ్ ప్రెస్ దాంట్లో ఆటోమేటిక్గా ఇప్పుడు ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతున్నాయి. సెట్ టు నో ఫాలో, సింపుల్గా దీన్ని ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే నో ఫాలో లింక్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది నో ఫాలో లింక్గా కన్వర్ట్ అవుతుంది అనేది ఏ విధంగా చూడాలి? సో మనం HTML కోడ్లో నో ఫాలో లింక్ అనేది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు? rel ఈక్వల్ టు నో ఫాలో అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము దీన్ని యాజ్ యూజువల్ ఇది నో ఫాలో లింక్గా కన్వర్ట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మళ్ళీ ఈ లింక్ మీద ఇలా సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ యాజ్ HTMLలోకి వెళ్తే నో ఫాలో లింక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది డూ ఫాలో లింక్. ఓకే, ఇక్కడ వరకు AHRF తర్వాత లింక్ డబుల్ కోటెడ్ లింక్. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇక్కడ ఓకేనా యాంకర్ టెస్ట్, ఇక్కడ ఏబిపి నెట్వర్క్కి యాంకర్ టెస్ట్ ఇచ్చాము. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంకర్ టెస్ట్కి ముందు ఏమని వచ్చింది? రెల్ ఈక్వల్ టు డబుల్ కోటెడ్ నో ఫాలో. ఓకేనా, సో ఈ విధంగా మనము నో ఫాలో లింక్గా క్రియేట్ అవుతుంది. సో నో ఫాలో లింక్ అనేది అసలు ఎందుకు క్రియేట్ చేస్తాము? వెరీ సింపుల్. ఇప్పుడు నేను మళ్ళీ విజువల్ ఎడిటర్లోకి వెళ్తున్నాను చూడండి. మనము నో ఫాలో లింక్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే గూగుల్ వచ్చి ఈ ఆర్టికల్ అనేది ఈ ఆడియన్స్ రిపోర్ట్లో పబ్లిష్ అయిపోతుంది కదా. సో ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ఏబిపి నెట్వర్క్కి మనము నో ఫాలో లింక్ అనేది క్రియేట్ చేసాము. దీని అర్థం ఏంటంటే ఇది మనం పబ్లిష్ చేసినప్పుడు గూగుల్ బోర్డ్స్ వచ్చేసేసి క్రాలింగ్ చేస్తాయి. క్రాలింగ్ చేసినప్పుడు ఏమడుగుతుందంటే ఈ ఏబిపి నెట్వర్క్కి క్రియేట్ చేసిన లింక్ని మీరు ఇండెక్స్ చేయొద్దు, మీరు క్రాలింగ్ చేయొద్దు, దీన్ని మీరు తీసుకోవద్దు అనేసి మనము కోడింగ్లో చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నాము కోడింగ్లో అంటే మనకి నేను ఇచ్చిన ఈ లింక్ ఏదైతే ఉందో ఇది ఈ కాంటెంట్కి రిలవెంట్గా లేదు కాబట్టి ఈ లింక్ని మీరు ఇండెక్స్ చేసుకోవద్దు అనేసి క్రాలింగ్కి చెప్తున్నాము. దీనివల్ల గూగుల్ ఏమర్థం చేసుకుంటుంది? ఈ ఎంటైర్ ఆర్టికల్లో ఒక నో ఫాలో లింక్ ఉంది, సో దీన్ని మనం నో ఫాలో లింక్గా క్రియేట్ చేయాలి అనేసి గూగుల్ అనేది ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకుంటుంది. సో అందుకనేసి మనము వెబ్సైట్కి సంబంధించిన SEO ఆడిట్ చేసినప్పుడు డూ ఫాలో లింక్స్, నో ఫాలో లింక్స్ అనేసి అంటాయి. సో నో ఫాలో లింక్ అనేది ఓకే మనం క్రియేట్ ఇది పర్టికులర్గా దీన్ని నో ఫాలో లింక్గా మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టేసి ఓకే ఈ వెబ్సైట్లో ఒక 20 నో ఫాలో లింక్స్ ఉన్నాయి, ఒక 30 డూ ఫాలో లింక్స్ ఉన్నాయి అనేసి అంటాము. మన వెబ్సైట్కి కావాల్సింది ఎక్కువగా డూ ఫాలో లింక్స్ కావాలి, నో ఫాలో లింక్స్ తక్కువగా ఉండాలి. అందుకనేసి సాధ్యమైనంత వరకు నో ఫాలో లింక్స్ అనేది తక్కువగా క్రియేట్ చేయాలి. తక్కువగా అంటే ఎంత క్రియేట్ చేయాలి? సపోజ్ 80:20 లాగా ఉండాలి. 80% డూ ఫాలో లింక్స్, 20% నో ఫాలో లింక్స్ అనేది ఉండాలి. సో మీ సీనియర్స్ కనుక లేదంటే మీరు పనిచేస్తున్న ప్రాజెక్ట్లో నో ఫాలో లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు. సో ఆ ప్రకారంగా నో ఫాలో లింక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నో ఫాలో లింక్ అనేది సెట్ యాస్ నో ఫాలో లింక్ అన్న కదా, నేను ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. సింపుల్గా దీన్ని డిజేబుల్ చేసుకుంటే నో ఫాలో లింక్ కాస్త డూ ఫాలో లింక్గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది డూ ఫాలో లింక్, నో ఫాలో లింక్స్. మీకు మీ ఆర్టికల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆఫ్ పేజ్కి సంబంధించిన SEO చేసేటప్పుడు డూ ఫాలో అండ్ నో ఫాలో లింక్స్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి HTMLకి సంబంధించిన కోడ్. సో ఇలా ఆర్టికల్లో ఎడిట్ యాజ్ HTML అని ఉంటుంది. ఈ ఎడిట్ యాజ్ HTMLలోకి వెళ్తే మీకు డూ ఫాలో లింక్ ఏంటి, నో ఫాలో లింక్ ఏంటి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఆఫ్ పేజ్ SEOలో కెనానికల్ URL అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు కెనానికల్ URL అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, వాటిని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. సో కెనానికలైజేషన్ అనేది మనం ఆల్రెడీ థియరీలో నేర్చుకున్నాము, దానికి సంబంధించిన డీప్ నాలెడ్జ్ కూడా తెలుసుకున్నాము. సో సింపుల్గా నేను మళ్ళీ చెప్తాను. కెనానికల్ అనేది మనము ఆఫ్ పేజ్ SEO చేసేటప్పుడు ఏ విధంగా దీన్ని ఫిక్స్ చేయాలి అనేది నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సేమ్ ఫార్మేట్లో మీరు పనిచేస్తున్న ఆర్గనైజేషన్స్లో కానీ మీరు మీ ఆన్లైన్ క్లయింట్స్కి కానీ లేదంటే ఫ్రీలాన్సింగ్గా చేస్తున్నప్పుడు మీ క్లయింట్స్కి సర్వీసెస్ ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ఈ విధంగా మీరు కెనానికలైజేషన్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో సబ్జెక్ట్ వైజ్గా కూడా మీరు మీ క్లయింట్స్తో ఈ విధంగా మీరు డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్డ్ SEO కింద వస్తుంది. సో ఈ సింపుల్ పాయింట్ని మీరు అర్థమయ్యేలాగా మీ క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే 100% మీ దగ్గర నాలెడ్జ్ ఉంది అనేసి
తను ఇట్టే ఐడెంటిఫై చేస్తాడు. సో సింపుల్గా కనానికలైజేషన్ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఇది ఆడియన్స్ రిపోర్ట్కి సంబంధించిన వెబ్సైట్. ఇందులో ఏబీపీ లైవ్ పాడ్కాస్ట్ అండ్ వీల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ ప్రోగ్రామింగ్ అనేది ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది. ఇది మన ఓన్ ఆర్టికల్ అనేసి అనుకుందాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఓన్ ఆర్టికల్. సో ఇదే ఆర్టికల్ని డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది ఈ కాంటెంట్ని కాపీ చేయడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో గూగుల్లో దొరికే మ్యాక్సిమం కాంటెంట్ అనేది స్క్రాపింగ్ కాంటెంట్. సో అసలు ఒరిజినల్ కాంటెంట్ ఎక్కడుంది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇదే కాంటెంట్ని ఒక 100 వెబ్సైట్స్ అనేది కాపీ చేశారు అనేసి అనుకుందాము. సో ఈ పారాగ్రాఫ్ ఒకటి, తర్వాత కంప్లీట్ ఆర్టికల్ ఒకటి, లేదంటే మినిమం ఒక 4-5 పారాగ్రాఫ్స్ అని ఈ విధంగా కాపీ చేశాయి అనేసి అనుకుందాము. మనం ఏం చేయాలి? గూగుల్కి చెప్పాలి. సో ఎంతమంది కాపీ చేసినా కానీ దీని ఒరిజినల్ ఆర్టికల్ ఈ వెబ్సైట్కి సంబంధించింది అని సింపుల్గా చెప్పాలి. చాలామంది ఏంటంటే కనానికలైజేషన్ అంటే ఏంటి అనేది మిమ్మల్ని డిఫరెంట్స్గా అడుగుతారు. దానికి సంబంధించిన థియరీ చాలా పెద్దది, ఇదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కనానికలైజేషన్ అనేది వెరీ సింపుల్ ఫార్మేట్లో మనది ఒరిజినల్ కాంటెంట్ అనేది మనము ఆఫ్ పేజ్ SEO ప్రకారంగా గూగుల్కి చెప్పాలి. సో అది మనం ఏ విధంగా చెప్తాము అనేది పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు మనము ఈ కాపీ కాంటెంట్ అనేది ఎక్కువ మంది మన ఒరిజినల్ కాంటెంట్ని కాపీ చేయకుండా, ఒకవేళ కాపీ చేసినా కానీ గూగుల్ కూడా ఆ ఆర్టికల్ని ఇండెక్స్ చేసుకున్నప్పుడు, ఆ ఆర్టికల్ని క్రాలింగ్ చేసుకున్నప్పుడు ఈ వెబ్సైట్లో దొరుకుతున్న ఈ ఆర్టికల్ అనేది ఒరిజినల్ కంటెంట్ కాదు, దీనికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ వేరే వెబ్సైట్ ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ ఇది మా ఒరిజినల్ కాంటెంట్ అనేది చెప్పారు అని గూగుల్ అర్థం చేసుకోవాలి. సో ఇలా అర్థం చేసుకోవడానికి ఆఫ్ పేజ్ SEOలో ఉన్న ఒకే ఒక మెథడ్ కనానికలైజేషన్ URL ఫిక్స్. సో ఈ కనానికలైజేషన్కి సంబంధించిన URLని ఏ విధంగా ఫిక్స్ చేయాలి, ఏ విధంగా ఇది మా కాంటెంట్ అనేది చెప్పాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇదే ఆర్టికల్కి సంబంధించింది ఒకసారి చూద్దాము. సో ఈ ఆర్టికల్ని మనము పబ్లిష్ చేసాం కదా, ఆ పబ్లిషింగ్ మోడ్లోకి వెళ్దాము. సో బ్యాక్ అండ్ వర్డ్ప్రెస్లోకి వెళ్ళేసి ఇది ఆ ఆర్టికల్కి సంబంధించింది. దీన్ని సింపుల్గా సో ర్యాంక్ మ్యాథ్ అనే ప్లగ్ఇన్ అనేది బై డిఫాల్ట్గా మీ దాంట్లో ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడిట్ అనే ఆప్షన్లోకి ఇలా వెళ్ళండి సింపుల్గా. సో దీనికి సంబంధించిన URLని కాపీ చేసుకోండి. ఆల్రెడీ పబ్లిష్ అయింది కదా, వన్స్ ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత దీని URL మొత్తాన్ని ఇలా ఒక కాపీ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ ఆర్టికల్లోకి వెళ్ళాం కదా, ఆర్టికల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ ప్లగ్ఇన్ అనేది రైట్ సైడ్లో కనబడుతుంది. ఓకేనా, 88/100 స్కోర్ ఉంది ఇది. ఓకేనా, నెక్స్ట్ జనరల్లో వచ్చేసేసి మనము దీనికి సంబంధించిన SEO స్కోర్ అనేది చేసాము. జనరల్ తర్వాత అడ్వాన్స్డ్ వస్తుంది. సో ఈ అడ్వాన్స్డ్ని ఒకసారి ఇలా క్లిక్ చేయండి. అడ్వాన్స్డ్ క్లిక్ చేసిన తర్వాత కనానికల్ URL అనేది ఉంటుంది. సో ఈ కనానికల్ URL ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ పబ్లిష్ అయిన ఆర్టికల్కి సంబంధించిన URLని జస్ట్ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసి ఆటోమేటిక్గా అప్డేట్ చేయండి. సో రైట్ సైడ్ అప్డేట్ అని ఉంటుంది, అప్డేట్ అయిపోయింది. ఇలా అప్డేట్ చేయటం వల్ల దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్టికల్ని ఎక్కడ కాపీ చేసినా కానీ, కొన్ని లక్షల్లో కాపీ చేసినా కానీ ఈ కాంటెంట్ అనేది, సో గూగుల్ అర్థం చేసుకుంటుంది ఇది ఒరిజినల్ కంటెంట్ వీళ్ళది కాదు, ఈ ఒరిజినల్ కాంటెంట్ వచ్చేసి ఆడియన్స్ రిపోర్ట్స్కి సంబంధించిన వెబ్సైట్ది, వీళ్ళు ఆల్రెడీ ఈ ఆర్టికల్కి కనానికల్ URL అనేది ఫిక్స్ చేశారు. సో గూగుల్ ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఇలా కనానికల్ URL అనేది చేయటం చాలా ఇంపార్టెంట్. మీరు మీ క్లయింట్స్కి SEO చేసేటప్పుడు వాళ్ళు ఒరిజినల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు క్లయింట్స్ని అడగాలి, సార్ ఇది ఒరిజినల్ కాంటెంటా కాదా? ఒకవేళ ఇది ఒరిజినల్ కాంటెంట్ అంటే మన కాంటెంట్ని చాలామంది కాపీ చేస్తారు, దాన్ని మనము ప్రివెంట్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో దానికి మనము కనానికల్ URLని ఫిక్స్ చేయాలి, దానికి సంబంధించిన SEO మేము చేస్తాము అనేది మీరు చెప్పాలి. కనానికల్ URL అనేది మీరు టెక్నికల్ టర్మ్ ఎప్పుడైతే వాడతారో ఓకే మీరు చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నారు అనేది క్లయింట్ అర్థం చేసుకుంటారు. సో క్లయింట్ కూడా వాళ్ళ కాంటెంట్ని, వాళ్ళ ఒరిజినల్ కాంటెంట్ని సో SEO పరంగా సెక్యూర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి అలాంటి సెక్యూరిటీ మెథడ్స్ని మీరు ఫాలో అవుతున్నారు అంటే 100% మీ మీద కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది క్లయింట్కి. సో కనానికల్ URLని ఇలా పబ్లిష్ అయిన URLని తీసుకొచ్చేసి ఇలా పేస్ట్ చేసుకొని జస్ట్ అప్డేట్ చేస్తే దీనికి సంబంధించిన మెథడ్ అనేది కంప్లీట్ అయినట్టే. ఇది వెరీ సింపుల్. సో ఇదే థియరీని చెప్పాలంటే ఒక రోజంతా టైం పట్టిద్ది. చాలామంది అడ్వాన్స్డ్ లెవెల్లో అంటే
70,000 1,00,000 SEO కోర్సెస్లో నేర్పించే వాళ్ళు ఏంటంటే ఈ కొనానికల్కి సంబంధించిన యూఆర్ఎల్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనేది ఒక 1 వీక్ అంతా చెప్తారు క్లాస్లో. సో అల్టిమేట్గా 1 వీక్ అంతా క్లాస్లో చెప్పినప్పటికీ వాళ్ళు అల్టిమేట్గా చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాల్సిందే. సో మిగతాది మనకు ఆన్గోయింగ్ వర్క్ అనేది జరుగుతున్నప్పుడు దీని గురించి కావాలంటే ఇన్డెప్త్గా మీరు నేర్చుకోవచ్చు. అల్టిమేట్గా వచ్చేసి చేయాల్సిన ప్రాసెస్, చేయాల్సిన మెథడ్ వచ్చేసి ఈ విధంగానే ఉంటుంది. సో మీరు కూడా ఈ కొనానికల్ యూఆర్ఎల్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనేది దీన్ని చూసి ఫాలో అవ్వండి. హాయ్ ఎవ్రీవన్, ఈ ఆన్ పేజ్కి సంబంధించిన SEO కోసం ర్యాంక్ మ్యాథ్ అనే ప్లగ్గిన్ని వర్డ్ప్రెస్ అనే వెబ్సైట్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. సో ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ ఇలా క్లిక్ చేసిన తర్వాత టాప్ సైడ్లో వచ్చేసి ప్లగ్గిన్స్ యాడ్ న్యూ అని ఉంటుంది. యాడ్ న్యూ అని ఇలా క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ర్యాంక్ మ్యాథ్ అనేది ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సో ప్లగ్ఇన్ మనకి ఇలా వస్తుంది, ర్యాంక్ మ్యాథ్ SEO అనేసి. సో బై ర్యాంక్ మ్యాథ్, ఈ SEO బై ర్యాంక్ మ్యాథ్ ఇక్కడ మీరు చూడండి, బై ర్యాంక్ మ్యాథ్ అనే ఉన్నదాన్ని మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మిగతావి చాలా ఉంటాయి, అవన్నీ అవాయిడ్ చేయండి. ఈ ప్లగ్ఇన్లో బై ర్యాంక్ మ్యాథ్ RANKMATH ఈ ఆప్షన్స్ ఏదైతే డీటెయిల్గా ఉన్నాయో దీన్ని మాత్రమే ఇన్స్టాల్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సో ఇన్స్టాలేషన్కి సంబంధించిన ప్రొసీజర్ ఇలా ఉంటుంది, ఇలా చూసుకోండి. ఇప్పుడు నేనైతే మీకు ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరు యాజ్ ఇట్ ఈజ్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వచ్చు. సో తర్వాత దీంట్లో ఇన్ డీటెయిల్గా ఏమైనా కావాలి అనుకుంటే మీకు ఈ ప్రొసీజర్లో ఉంటుంది. తర్వాత స్క్రీన్ షాట్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా చేసుకోవాలి అనేసి. సో నేను డిస్క్రిప్షన్ ఇన్స్టాల్ నవ్ అనేది క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, ఇలా మళ్ళీ ప్లగ్గిన్స్లోకి వచ్చేయండి. ప్లగ్గిన్స్ అని ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాల్ అయిన ప్లగ్గిన్ వచ్చేసి ఈ ప్లగ్గిన్ ఆప్షన్స్లో వస్తుంది. ఒకసారి ఈ ప్లగ్గిన్ ఆప్షన్స్లో చూడండి. సో ర్యాంక్ మ్యాథ్ SEO అనేది ఇక్కడ వచ్చింది. దీన్ని జస్ట్ ఇక్కడ యాక్టివేట్ చేయండి అంతే. యాక్టివేట్ అంటే యాక్టివేట్ అయిపోతుంది. సో వన్స్ ఒకసారి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఈ ర్యాంక్ మ్యాథ్కి సంబంధించిన SEO అనేది వస్తుంది. సో ఇక్కడ చూసారా, ర్యాంక్ మ్యాథ్. వన్స్ ఒకసారి యాక్టివేట్ అయిపోయిన తర్వాత ర్యాంక్ మ్యాథ్ డాష్ బోర్డ్కి ఇలా వెళ్ళండి. సో డాష్ బోర్డ్లో వెళ్తే ఇలా ఆప్షన్స్ ఇలా కనబడతాయి, దీన్ని మనము యాక్టివేట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్లో ఇలా వస్తుంది. తర్వాత ర్యాంక్ మ్యాథ్ అనలైటిక్స్ అని ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఒకసారి ఇక్కడ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ దగ్గర ఇలా ఒకసారి క్లిక్ చేయండి. కనెక్ట్ యువర్ ర్యాంక్ మ్యాథ్ అకౌంట్ అని ఉంటుంది, దీన్ని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే మన అకౌంట్ని ఇప్పుడు యాక్టివేట్ చేయాలి. సో ఆల్రెడీ audiencereports.com అనేది మనము క్లిక్ చేయాలి అనేసి అనుకుంటున్నాము. యాక్టివ్ నౌ. సో యాక్టివ్ నవ్ అయిన తర్వాత మనకి జీమెయిల్కి సంబంధించిన అథెంటికేషన్ అడుగుతుంది. నేను ఈ అథెంటికేషన్ అనేది ఇస్తున్నాను. సో వీటన్నిటిని ఓకే చేయాలి. సో ర్యాంక్ మ్యాథ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఇలా కనబడుతుంది. దీన్ని ఒకసారి ఇలా క్లిక్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఉంటుంది, ఈ డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. సో నేను ఇలా డాష్ బోర్డ్ క్లిక్ చేశాను చూడండి, డాష్ బోర్డు. తర్వాత సెటప్ విజార్డ్ అని ఉంది, ఈ సెటప్ విజార్డ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా వెళ్తుంది. సో ఇందులో ఆప్షన్స్ అడుగుతుంది. ప్రో వర్షన్ అంటే మనం మనీ పే చేయాలి, ప్రో వర్షన్ అవసరం లేదు. ఆటోమేటిక్గా ప్రో వర్షన్ మీకు ఒకవేళ క్లయింట్ ఎఫర్ట్ కనుక చేస్తారంటే ప్రో వర్షన్కి వెళ్ళండి, లేదు అంటే నార్మల్ వర్షన్ అడ్వాన్స్డ్ లెవెల్కి ఇలా క్లిక్ చేసుకోండి. ఈజీ అని ఉంటుంది, అడ్వాన్స్డ్కి వెళ్ళండి. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని సెట్ విజార్డ్. సో ఇది ఏంటి, మన పర్సనల్లా లేకపోతే ఏంటి అనేసి వెబ్సైట్కి సంబంధించిన నేచర్ ఏంటి అని అడుగుతుంది. ఇది పర్సనల్ బ్లాగ్ అని చెప్తున్నాను. సో ఇవి మీ పర్సనల్ కాదు అంటే వేరే వాళ్ళకి సంబంధించింది అయితే వేరే వాళ్ళు. నా మోస్ట్ ప్రాపర్లీ ఏంటంటే పర్సనల్ బ్లాగ్ అని పెట్టుకోండి. తర్వాత లోగో ఆఫ్ గూగుల్. సో దీనికి సంబంధించిన లోగో ఏమైనా ఉందా అనేసి అడుగుతుంది. సో నేను బై డిఫాల్ట్గా
ఆడియన్స్ రిపోర్ట్కి సంబంధించిన ఒక ఇమేజ్ ఇచ్చాను. డిఫాల్ట్ సోషల్ షేర్ ఇమేజ్, ఏదైనా సోషల్ మీడియాకి సంబంధించిన ఇమేజ్లో షేర్ చేయాలి అంటే మన వెబ్సైట్కి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేయాలంటే సో మనం ఫీచర్ ఇమేజ్ కనుక సెలెక్ట్ చేసుకోలేకపోతే ఇప్పుడు ఏదైతే ఇమేజ్ ఇస్తున్నామో ఈ ఇమేజ్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. సో మన వెబ్సైట్కి సంబంధించిన లోగో ఏదైతే ఉంటుందో అది ఇవ్వటం బెటర్. దీనికి కూడా నేను లోగో ఇస్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ పేజ్. సేవ్ అండ్ కంటిన్యూ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అనలైటిక్స్. సో గూగుల్ అనలైటిక్స్ ఉంది. గూగుల్ అనలైటిక్స్ని మనము వేరే విధంగా ట్రాక్ చేయొచ్చు. దీన్ని సింపుల్గా స్కిప్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాము. సైట్ మ్యాప్స్ అనేసి ఉంటుంది. సైట్ మ్యాప్స్ అనేవి మీరు ఓకే చేయండి. సో పబ్లిక్, సో ఈ యాస్టీస్ సెట్టింగ్స్ని ఈ విధంగా ఉంచుకోండి. మీరు అఫిలియేట్ లింక్స్ కనుక ఈ వెబ్సైట్కి అఫిలియేట్ లింక్స్ ఉన్నాయి కాబట్టి ఈ అఫిలియేట్ లింక్స్ని కూడా మీరు సైట్ మ్యాప్స్లో చూపించాలి అనుకుంటే చూపించండి. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అఫిలియేట్ లింక్స్ ఏదైతే ఉంటాయో అవి సైట్ మ్యాప్స్లో చూపించొద్దు అనేసి మనం అంటాం కాబట్టి నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో మిగతాయి మొత్తం యాస్టీస్గా కేటగిరీస్, లేబుల్స్ ఇవన్నీ యాస్టీస్ ఆప్షన్స్ ఇలా పెట్టుకోండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్టిమైజేషన్. సో నో ఇండెక్స్ ఎంటీ కేటగిరీ. అవును, సో ఎంటీ కేటగిరీస్ కనుక ఏమైనా కేటగిరీస్ క్రియేట్ అయ్యి వాటిని కనుక మనం యూజ్ చేయట్లేదు అంటే వాటిని ఇండెక్స్ చేయొద్దు అనేసి చెప్తున్నాము. సో వాటిని ఈ విధంగా ఆప్షన్ పెట్టుకున్నాము. నో ఫాలో ఎక్స్టర్నల్ లింక్స్. ఎగ్జాక్ట్లీ ఈ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ఇలాగే పెట్టుకోండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. సో యువర్ సైట్ ఈజ్ రెడీ. సో ఆల్మోస్ట్ మన సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సెటప్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ అన్నిటిని నేను చూపిస్తాను చూసారా, ఈ ఆప్షన్స్ అన్నిటిని యాస్టీస్ పెట్టుకోండి. మీకు అడిషనల్ కావాలంటే, మీరు బేసిక్ లెవెల్లో ఉన్నారంటే దీన్ని అన్నిటిని యాస్టీస్ పెట్టుకోండి. మీరు ప్రో లెవెల్ వెళ్ళారు అంటే మీకు వీటిలో ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే చేంజెస్ చేసుకోండి. కానీ మోస్ట్ ఆఫ్ ది బై డిఫాల్ట్గా ఇలాగే పెట్టుకోండి, ఏమీ అవసరం లేదు. సేవ్ అండ్ కంటిన్యూ. సో 404 ఎర్రర్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆఫ్లో కనుక ఉంటే ఆన్ చేసుకోండి. రీడైరెక్షన్ కనుక ఆఫ్లో ఉంటే ఆన్ చేసి పెట్టుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ. సైట్ స్కీమా మార్కప్ అని ఉంది. స్కీమా మార్కప్ అనేది మనకి 100% కావాలి. ఒకవేళ ఇది ఆఫ్లో ఉందంటే ఆన్లో పెట్టుకోండి. ఈ స్కీమా మార్కప్ అనేది ఓన్లీ ఆర్టికల్స్కైనా లేదంటే అన్నిటికీ, కేవలం ఆర్టికల్స్ మాత్రమే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మిగతా వాటికి అవసరం లేదు. సో ఆర్టికల్ టైప్ ఓన్లీ బ్లాగ్ పోస్ట్కి మాత్రమే పెట్టుకోండి. స్కీమా టైప్ ఫర్ పేజెస్, దీంట్లో కూడా ఓన్లీ ఆర్టికల్ ఆప్షన్ మాత్రమే ఇవ్వండి. ఆర్టికల్ టైప్ ఓన్లీ ఇందులో ఆర్టికల్ మాత్రమే ఇవ్వండి. ఓకే, సో రిమైనింగ్ మొత్తం యాస్టీస్ చేంజ్ పెట్టుకోండి. స్కీమా టైప్ ఫర్ అమెజాన్ ఆటో లింక్స్, దీనికి అవసరం లేదు, అందుకనేసి ఇది నాన్ పెట్టేసుకోండి. అమెజాన్ లింక్స్కి అవసరం లేదు, ఇది అఫిలియేట్కి సంబంధించింది. ఈ ఆప్షన్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ. సో ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. మనకి ఇది ఎలా కనపడుతుంది అనేది తెలియాలంటే ఏదైనా ఒక కొత్త పోస్ట్ మీరు క్రియేట్ చేసేటప్పుడు, సో నేను కొత్త పోస్ట్ ఓపెన్ చేస్తున్నాను. కొత్త పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇది ర్యాంక్ మ్యాథ్ అనమాట. రైట్ సైడ్లో కనపడుతుంది కదా ర్యాంక్ మ్యాథ్. మనం ఆల్రెడీ ర్యాంక్ మ్యాథ్లో SEO స్కోర్ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకున్నాము అనేది తెలుసుకున్నాం కదా. సో ఆర్టికల్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనకి ఆర్టికల్కి సంబంధించిన ఏదైతే SEO రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ ఇందులో చూపిస్తుంది. వీటన్నిటిని మనం ఫిల్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా SEO స్కోర్ అనేది 90 అబోవ్ అనేది వస్తుంది. 99 కూడా వస్తుంది, కానీ డిపెండ్ ఆన్ కాంటెంట్ని బట్టి.